హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. ఈరోజు హీబ్రూ బైబిల్లోని 10వ సంకీర్తనం చారిత్రాత్మక, భాష శాస్త్రీయ, దైవశాస్త్రపరమైనటువంటి కోణాలను మనము పరిశీలన చేద్దాం. 10వ సంకీర్తన మసోరటిక్ హీబ్రూ సంప్రదాయములో దీనికి శీర్షిక లేదు. ఈ విషయము బైబిల్ విమర్శనాత్మక అధ్యయనములో విశేష ప్రాధాన్యతను కలిగి ఉంది. అనేక మంది బైబిల్ పండితుల అభిప్రాయం అనుసారంగా 9వ సంకీర్తన మరియు 10వ సంకీర్తన మొదట ఒకే అక్రస్టిక్ కవితగా రచింపబడ్డాయి. దీనికి ప్రధానమైనటువంటి ఆధారం గ్రీక్ సెప్టూజియంట్ మరియు లాటిన్ వల్గేట్. వీటిలో ఈ రెండు కీర్తనలు ఒకే కీర్తనగా సంఖ్యాకరించబడ్డాయి. ఇది ఈ రెండు కీర్తనల మధ్య సాహిత్యపరమైన మరియు దైవశాస్త్రపరమైనటువంటి ఐక్యతను ఇవి సూచిస్తూ ఉన్నాయి. చారిత్రాత్మకంగా ఈ కీర్తన విదేశ దండయాత్రను వర్ణించదు. సమాజ అంతర్గత నిర్మాణములో ఏర్పడినటువంటి నైతిక సంక్షోభాన్ని చిత్రిస్తుంది. రాజ్యకాలము చివరి దశలో కానీ, చెర అనంతర సమాజము పునర్నిర్మాణ దశలో కానీ సంపన్నులు మరియు అధికార వర్గాలు సామాజికంగా బలహీనులను అణిచివేస్తున్న సందర్భాన్ని ఇటు కీర్తన ప్రతిబింబిస్తుంది. అందువల్ల ఇది జాతీయ విలాప గీతం మాత్రమే కాదు, జ్ఞాన సాహిత్య లక్షణాలను కలిగినటువంటి నైతిక విలాప గీతం, విజ్డమ్ లామెంట్గా పరిగణింపబడుతున్నది. కీర్తన ప్రారంభములో విశ్వాసి ఇలా ప్రశ్నిస్తాడు, యెహోవా నీవెందుకు దూరముగా నిలిచియున్నావు? ఇక్కడ హీబ్రూ భాషలో ఆమద్ అనేటువంటి క్రియ నిలబడుట అనే అర్థాన్ని సూచిస్తుంది. రాహోక్ అనేటువంటి పదం దూరం అనే భావాన్ని వ్యక్తపరుస్తుంది. ఇది దేవుని యొక్క వాస్తవ గైర్హాజరును కాదు, బాధ మధ్యలో దేవుని మౌనం అనుభవిస్తున్న విశ్వాసి యొక్క అస్తిత్వపరమైనటువంటి అనుభూతిని ప్రతిబింబిస్తుంది. దైవశాస్త్ర భాషలో దీనిని థియాలజీ ఆఫ్ డివైన్ హిడెన్నెస్ అని వ్యవహరిస్తారు. ఈ కీర్తనలో అత్యంత కేంద్రీయమైనటువంటి హీబ్రూ పదము రాషా అనగా దుష్టుడు. ఇది కేవలము దుర్నాడత కలిగినటువంటి వ్యక్తిని సూచించదు. దేవుని న్యాయ వ్యవస్థను ధిక్కరించి సామాజిక న్యాయాన్ని ఉల్లంఘించే వ్యక్తిని సూచించే నైతిక న్యాయ సంబంధిత పదం. దీనికి విరుద్ధమైనటువంటి పదము సాధీక్ అనగా నీతిమంతుడు, అంటే దేవుని ఒడంబడిక న్యాయానికి అనుగుణంగా జీవించేటువంటి వ్యక్తి. ఆ విధంగానే అని అనేటువంటి పదం కేవలము ఆర్థిక పేదరికాన్ని సూచించదు. సామాజికంగా అణచివేయబడినటువంటి, న్యాయపరంగా రక్షణ కోల్పోయిన, దైవ సహాయముపై మాత్రమే ఆధారపడినటువంటి సమాజ వర్గాన్ని సూచిస్తుంది. ఈ పదం పాత నిబంధనలో సామాజిక న్యాయ దైవ శాస్త్రానికి అనగా థియాలజీ ఆఫ్ సోషల్ జస్టిస్ మూలభూతమైనటువంటి భావనగా నిలుస్తూ ఉన్నది. దైవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఘనంగా ముగింపులో ప్రకటిస్తుంది. యెహోవా నిత్య రాజా, మానవ న్యాయ వ్యవస్థ విఫలమైన దేవుని రాజ్యాధికారం ఎన్నటికీ విఫలము కాదని కీర్తనకర్త ధృవీకరిస్తాడు. ఆలస్యమైనట్లుగా కనిపించే దైవన్యాయం వాస్తవానికి చరిత్రను పరిపాలించే దేవుని సార్వభౌమ కార్యాచరణలో భాగమని ఈ కీర్తన బోధిస్తుంది. అందువలన 10వ సంకీర్తన చెడు సమస్య, దేవుని మౌనం, సామాజిక న్యాయం మరియు దైవ రాజ్యాధికారంపై నిలిచినటువంటి నిరీక్షణను సమన్వయపరిచే హీబ్రూ బైబిల్లోని అత్యంత గంభీరమైన దేవశాస్త్ర గ్రంథాలలో ఒకటిగా నిలుస్తుంది. గాడ్ బ్లెస్.